అందరికీ నమస్కారం. వెల్కమ్ టు స్పైడర్ పోస్టింగ్. ఈరోజు కార్యక్రమంలో మనం చర్చించబోయే అంశం జమిలీ ఎన్నికల గురించి. భారతదేశంలో జమిలీ ఎన్నికలు లేదా సైమల్టేనియస్ ఎలక్షన్స్ మీద పెద్ద ఎత్తున చర్చ నడుస్తూ ఉంది. భారతీయ జనతా పార్టీ సైమల్టేనియస్ ఎలక్షన్స్ని తీసుకొస్తామని 2014లో తన మేనిఫెస్టోలో చెప్పింది. దానికి అనుగుణంగానే లేటెస్ట్గా మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్తో కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీ రికమెండేషన్స్ బట్టి భారతదేశంలో కేంద్రానికి రాష్ట్రానికి ఒకేసారి ఎన్నికలు తీసుకురావాలి అని చెప్పి ప్రపోజల్ పెట్టడం, బిల్లు పెట్టడం, దాని మీద ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున నిరసన తెలియచేయడం మన పార్లమెంట్లో చూస్తూనే ఉన్నాం. అయితే వాస్తవానికి అసలు ఈ జమిలీ ఎన్నికలు అంటే ఏంటి, దీని బ్యాక్గ్రౌండ్ ఏంటో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా భారతదేశం సర్వసత్తాక ప్రజాస్వామ్య దేశం. 148 కోట్ల పైబడి ఉన్న జనాభాకి ఒకటే ఆధారంగా ఉంది భారత రాజ్యాంగం. ఎందుకంటే భారత రాజ్యాంగం పట్టే ఈ దేశం నడుస్తుంది, లేదా ఏ మత గ్రంథం ఆధారంగా ఈ దేశం నడవదు. కాబట్టి భారత రాజ్యాంగం అంత స్టబాన్గా, అంత గొప్పగా మన కాన్స్టిట్యూషనల్ మేకర్స్ రాయడం జరిగింది. అందుకనే ఇన్ని కోట్ల జనాభా ఉన్న మతాలు, కులాలు, వివిధ జాతులు, తెగలు, వారి భాషలు, సంస్కృతి ఇన్ని ఉన్నా కూడా భారత రాజ్యాంగానికి బైండ్ అయ్యి ఇవన్నీ కూడా వెళ్తూ ఉన్నాయి. సో అంటే ఎందుకు చెప్తున్నాను అంటే, భారతదేశం సర్వసత్తాక రాజ్యం, ఫెడరల్ స్ట్రక్చర్ ఉంది. అంటే ఈ భారతదేశంలో రాష్ట్రాలు లేదా కేంద్ర ప్రభుత్వం రెండు సమన్వయంతో పని చేయాలని చెప్పి భారత రాజ్యాంగం సూచించింది. కాబట్టి రాష్ట్రాలు ఎక్కువ, కేంద్ర ప్రభుత్వం తక్కువ కాకుండా ఫెడరల్ స్ట్రక్చర్లో అంటే పరస్పర సహకారంతో ఈ దేశాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి భారత రాజ్యాంగం సూచించింది. అందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వానికి ఎంపీ ఎలక్షన్స్ జరిగినప్పుడు కేంద్రం తన నిధులను వాడుకుంటుంది, ఖర్చు పెడుతుంది. అదేవిధంగా ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఏ రాష్ట్రంలో జరిగితే ఆ రాష్ట్రానికి బడ్జెట్ సాధారణంగా ఎన్నికల సంఘానికి ఆ ఖర్చును మొత్తం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తూ ఉంటుంది. అయితే సాధారణంగా భారతీయ జనతా పార్టీ ఏం చెప్తూ ఉందంటే, ఈ ఎలక్షన్స్ పదే పదే జరగటం వల్ల, ఎలక్షన్స్ ఒక రాష్ట్రంలో ఒకసారి, మరొక రాష్ట్రంలో మరొకసారి జరగటం వలన ఖర్చు చాలా తీవ్రతరం అవుతుంది. అదేవిధంగా ఇదైతే ప్రయోజనం, భారతదేశం ఆశించినంత స్థాయిలో తమ ప్రయోజనాల్ని రాబట్టుకోలేని పరిస్థితి. ఎందుకంటే ఎప్పుడు చూసినా ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతూ ఉన్నప్పుడు అధికార యంత్రాంగం అంతా పరుగులు తీయటం, లేదా ఖర్చు ఆలోచనలు, ప్రజలందరూ ఒక రాష్ట్రం ఒక మూడ్లో ఉంటే ఇంకొక రాష్ట్రం ఇంకొక పరిస్థితుల్లో, ఇలా అనేక రకాలుగా ఉండడం కరెక్ట్ కాదు అని చెప్పి భారతీయ జనతా పార్టీ యోచించింది. అయితే వాస్తవానికి మనం దీని బ్యాక్గ్రౌండ్ని కొంచెం పరిశీలిస్తే, సాధారణంగా భారతదేశం 1952 నుంచి ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. 1952 నుంచి భారతదేశం ఎన్నికలు జరుగుతూ ఉంటే 67 వరకు మెజారిటీగా సైమల్టేనియస్ ఎలక్షన్స్ జరిగినాయి, జమిలీ ఎన్నికలే జరిగినాయి. అయితే ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్ కొద్ది చోట్ల ఒక్కొక్కసారి మధ్యంతర ఎన్నికలు కూడా జరిగిన సందర్భాలు ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా 67 వరకు ఎక్కువ శాతం, అసలు జరగలేదని కాదు, మధ్యంతరంగా వేరే రాష్ట్రాల ఎన్నికలు మన ఆంధ్రప్రదేశ్లో, ఒరిస్సాలో జరిగినాయి. ఓవరాల్గా చూసుకుంటే ఎక్కువ శాతం సైమల్టేనియస్ ఎలక్షన్స్ జరిగింది. సో ఆ విధంగా కనుక ఇప్పుడు తీసుకొస్తే, భారతదేశానికి మళ్ళీ అలాంటి జమిలీ ఎన్నికలు తీసుకొస్తే ఒకేసారి కేంద్రానికి రాష్ట్రానికి ఒకేసారి ఎలక్షన్ ఓటు వేయడం జరుగుతుంది. ప్రజలు తమ సమయాన్ని వృధా చేసుకోకుండా ఉంటారు. అదేవిధంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అంటారు. ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అంటే ఏంటి అని అంటే, ఎలక్షన్స్ వస్తూ ఉంటే 6 నెలల ముందు నుంచి ఈ ఎంసీసీ అమల్లో ఉంటుంది. అంటే ఏ పాలసీస్ అప్పుడు తీసుకోకూడదు. పాలసీ పెరాలసిస్ అంటారు. అంటే ఏంటి, ఏ విధమైన నిర్ణయాలు అప్పుడు తీసుకోకూడదు. రాజకీయ నాయకులు అందుబాటులో ఉండరు, అధికారులు అందుబాటులో ఉండరు. ఈ 6 నెలలు కూడా ఈ ఎన్నికల హడావుడిలోనే ఉంటారు. ఈ నేపథ్యంలో ప్రజలకి అందుబాటులో అధికారులు, రాజకీయ నాయకులు లేకపోవడం వలన చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. అప్పుడు పాలసీ పెరాలసిస్ అంటే పాలసీలన్నీ కూడా నిద్రలోకి జారుకునే పరిస్థితి. కాబట్టి దీని వలన కూడా ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. అదేవిధంగా ఇతర రాష్ట్రాలు, ఒక రాష్ట్రంలో ఒక ఎన్నికలు, ఇంకొక రాష్ట్రంలో మధ్యంతరం, ఇలా రకరకాలుగా ఉండటం వల్ల కూడా ప్రజల్లో ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి, ఖర్చు ఎక్కువ అవుతూ ఉంది. కాబట్టి ఈ పాలసీని అన్నింటినీ మనం కంక్లూడ్ చేస్తూ ఒకే దేశంలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ తీసుకురావడం వలన చాలా మంచి ప్రయోజనాలు ఉన్నాయని చెప్పి భారతీయ జనతా పార్టీ చెబుతూ ఉంది. అయితే దీని ప్రతిపక్షాలు ఏమంటున్నాయంటే, ఈ భారత రాజ్యాంగం ఫెడరల్ స్ట్రక్చర్ ఉంది, సమైక్య రాజ్యాంగం, కేంద్రాలు రాష్ట్రాలు పరస్పర సహకారం చేసుకోవాలి. కానీ ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్స్కి వెళ్తే రాజకీయాలన్నీ కేంద్రం చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే రాజకీయాలన్నీ కేంద్రం చుట్టూ తిరుగుతూ ఉంటాయో, ప్రధాని చుట్టూ తిరుగుతూ ఉంటాయో,
ఈ చిన్న రాజకీయ పార్టీలు రాష్ట్రాల్లో చనిపోతాయి అని చెప్పి వాదిస్తూ ఉన్నారు. ఎందుకంటే దేశం ముందు అనే నినాదం తీసుకొస్తారు. వన్ నేషన్ ఎలక్షన్ ఉన్నప్పుడు దేశమే మెయిన్ అని తీసుకొచ్చినప్పుడు దేశ నాయకుడు ఎవరు ఉండాలి అని చెప్పి వాదన జరుగుతుంది, చర్చ జరుగుతూ ఉంటుంది ప్రజల్లో. సాధారణంగా ఆ దేశ నాయకుడికి అనుగుణంగా ఇక్కడ రాజకీయ పార్టీలు బెనిఫిట్ అయ్యే ఆలోచన ఉంటుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రధాని ఈ దేశానికి ఒక మంచి నాయకుడు అని మనం భావిస్తే ఎంపీ ఓటు బీజేపీకి వేస్తే రాష్ట్రంలో కూడా ఆ రిఫ్లెక్షన్ పడుతూ ఉంటుంది. కాబట్టి ఎందుకంటే ఇక్కడ బలంగా ఉంటేనే కేంద్రం బలంగా ఉంటుంది, కేంద్రం బలంగా ఉంటేనే దేశం బలంగా ఉంటుంది అనే వాదన తీసుకొచ్చారు. కాబట్టి ప్రాంతీయ పార్టీలు చచ్చిపోతాయి అని చెప్పి ప్రధానంగా వీళ్ళు ప్రతిపక్షాలు వాదిస్తూ ఉన్నారు. ఇది సమైక్య స్ఫూర్తికి విరుద్ధం, కేంద్ర పెత్తనం ఎక్కువ అవుతుంది అని చెప్పి వాదిస్తూ ఉన్నారు. అదేవిధంగా డిఎంకే పార్టీ లాంటివి ఏంటంటే వాళ్ళు ఇంకొక వాదన తెర మీద తీసుకొచ్చారు. వాళ్ళు ఏం వాదన తెర మీద తీసుకొచ్చారంటే సాధారణంగా మనకి ప్రధానమంత్రులు అందరూ కూడా నార్త్ నుంచి ఉత్తర భారతదేశం నుంచి ఉంటూ ఉన్నారు. కాబట్టి ఇది కనుక జరిగితే ఉత్తర భారతదేశం యొక్క డామినేషన్ మళ్ళీ ఇంకా పెరిగిపోతూ ఉంటుంది. సౌత్ నుంచి మనం వెళ్ళి ఏమీ చేయలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఉత్తర భారతీయులకి మనం గులాంగిరి చేయాలి దక్షిణాది రాష్ట్రాలు అని చెప్పి డిఎంకే చెప్తూ ఉంది. సరే, వాళ్ళ కాంటెక్స్లో ఆర్యులు, ద్రవిడులు ఇంకొంచెం డెప్త్గా వెళ్తారు. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఇది దక్షిణాది రాష్ట్రాలకి ఈ జమిలీ ఎన్నికలు చాలా ఇబ్బందికరం అని చెప్పి వారు వాదిస్తూ ఉన్నారు. కాబట్టి దీన్ని వ్యతిరేకిస్తున్నాము. ఇదే కనుక జరిగితే ఉత్తరాది భావజాలం ఈ మన మీద దక్షిణాది రాష్ట్రాల మీద పడుతూ ఉంటుంది. కాబట్టి దక్షిణాది రాష్ట్రాల నుంచి ప్రైమ్ మినిస్టర్లు అయ్యే అవకాశాలు వాళ్ళు ఎవరు మన వాళ్ళు తీసుకోరు అని చెప్పి వాళ్ళు వాదిస్తూ ఉన్నారు. సో ఇది పోతే ప్రధానంగా ఈ కాస్ట్ రిడ్యూస్ అవుతుంది. పాలసీ ఎంసీసీ అమల్లో ఉన్నప్పుడు ఈ పాలసీ పెరాలసిస్ లేకుండా ఒకేసారి ఎన్నికలు జరిగినప్పుడు చాలా బాగుంటుంది అని చెప్పి చెప్తూ ఉన్నారు. అయితే మరి ఒకే రోజు జరుగుతాయా అంటే నవంబర్ 5న మనకి అమెరికాలో జరిగినట్టు జరుగుతాయా అంటే అట్లా కాదు. ఎలా అంటే మనకి సాధారణంగా దశల వారీగా జరుగుతాయి. అంటే ఒక 100 రోజుల టైం పీరియడ్ ఇస్తారు. ఆ టైం పీరియడ్లో అన్ని రాష్ట్రాలు కూడా ఈ ఎలక్షన్స్ జరుగుతాయి అన్నమాట. సో మరి ఈ జమిలీ ఎన్నికలకు వెళ్ళేటప్పుడు ఏ రాజ్యాంగంలో కొన్ని అమెండ్మెంట్స్ చేయాలి కదా, మరి ఏ అమెండ్మెంట్స్ చేయాల్సి వస్తుంది. మనం చూసుకుంటే ప్రధానంగా ఆర్టికల్ 83. ఈ ఆర్టికల్ 83 ఏం చెప్తున్నారంటే లోక్సభకి 5 సంవత్సరాల టైం పీరియడ్ ఉండాలని చెప్తుంది. సో అదేవిధంగా ఆర్టికల్ 172 ది స్టేట్ లెజిస్లేచర్ గురించి చెప్తుంది. సో దీన్ని అమెండ్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది. 82, 83, 172, 356. ఈ 356 అని ప్రెసిడెన్షియల్ రూల్ ఎలా ఉంటుంది స్టేట్లో అని చెప్పేది. సో దీన్ని కూడా అమెండ్మెంట్ చేయాల్సిన అవసరం ఉందని చెప్తుంది. అదేవిధంగా మనకు కొన్ని ప్రతిపక్షాలు చెప్తున్నాయి ఏంటంటే కొన్ని కేసు లాస్ని కూడా తీసుకొస్తున్నారు. ఏంటి అంటే ఎస్ఆర్ బొమ్మాయి వాజ్ యూనియన్ ఆఫ్ ఇండియా 1994లో ఈ ఫెడరల్ స్ట్రక్చర్ గురించి చెప్పింది. ఈ కేసులో ఏం చెప్తుందంటే భారత రాజ్యాంగం సమైక్యమైనటువంటి దేశం, సమైక్య రాజ్యాంగానికి కట్టుబడి ఉంది. అంటే రాష్ట్రాలు కేంద్రాలు సమన్వయంతో పనిచేయాలి. ఆ స్ఫూర్తి దెబ్బతింటే కనుక భారతదేశం నాశనం అవుతుంది అని చెప్పి ఈ కేసులో మనకి చెప్పడం జరిగింది. సో అదేవిధంగా కేశవానంద భారతి కేసులో కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ 1973 మనందరికీ తెలుసు. ఈ కేసులలో కూడా ఫండమెంటల్ స్ట్రక్చర్ని మార్చకూడదు అని చెప్పి ఈ కేసులో చెప్పింది. అదేవిధంగా నెహ్రూ ఇందిరాగాంధీ వర్సెస్ రాజ్ నారాయణ్ 1975లో ఇది కూడా మనకి ఫెయిర్ ఎలక్షన్స్ ఉండాలి డెమోక్రసీలో అని సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. సో ఇవన్నీ చూపిస్తూ ప్రతిపక్షాలు ఇవన్నీ కూడా కేవలం ఒక వ్యక్తి చుట్టూ జరుగుతున్నటువంటి ఎలక్షన్స్, దీని ఎట్టి పరిస్థితుల్లో జరగకూడదు అని చెప్పి చెప్తూ ఉన్నారు. కానీ భారతీయ జనతా పార్టీ మాత్రం మేము కాస్ట్ రెడ్యూస్ చేయాలి, అదేవిధంగా పాలసీని మంచిగా ఇంప్లిమెంట్ చేయాలి, దేశం పురోగతి చెందాలని చెప్పి మేము తీసుకొస్తున్నాం ఈ జమిలీ ఎన్నికలని చెప్తుంది. డిఫరెంట్ లా కమిషన్స్ కూడా గతంలో జమిలీ ఎలక్షన్స్కే మొగ్గు చూపిన సందర్భాలు ఉన్నాయి. సో దాన్ని బేస్ చేసుకొని మేము జమిలీ ఎలక్షన్స్కి వెళ్తున్నాము, మేము వ్యక్తి చుట్టూనో లేకపోతే ఇది పార్టీ కోసమో కాదు, దేశం కోసం చేస్తున్నటువంటి అంశం అని చెప్పి చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా భవిష్యత్తులో ఈ జమిలీ ఎన్నికల రిజల్ట్ ఎలా ఉండాలి అంటే దక్షిణాది రాష్ట్రాలకి ఊతం ఇచ్చేలాగా ఉండాలి, కానీ ఉత్తరాది భావజాలాన్ని దక్షిణాది మీద దించి దక్షిణాది ప్రజల్ని అణగదొక్కే విధంగా ఉండకూడదు అని ఆశిద్దాం. భవిష్యత్తులో ఏం జరుగుతుందో మనం వేచి చూద్దాం. ఇది ఈరోజు టాపిక్. మనకు మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.